గంజిహళ్లి ప్రధాన రహదారి అస్తవ్యస్తం. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసిం వలి రోడ్డు వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్. గోనెగండ్ల మండల కేంద్రంలోని గంజిహళ్లి ప్రధాన రహదారి మీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి డ్రైనేజ్ నీరు గుంతల్లో నిలిచి రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని గోనెగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసిం వలి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రోజు స్థానికుల సమాచారం మేరకు గుంతలు ఏర్పడిన రహదారిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా గుంతల్లో మురికి నీరు నిల్వ ఉండటం వలన రాత్రి వేళల్లో గంజిహళ్లి గ్రామానికి చెందిన వాహనదారులు భయం గుప్పెట్లో ప్రయాణం చేసే పరిస్థితి దాపరిచిందన్నారు. 2 నెలల్లో గ్రామంలో జరిగే మహాత్మా బడేసాబ్ ఉరుసు ఉత్సవాలకు మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ప్రక్క రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎందరో మొక్కులు తీర్చుకోవడానికి రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణం చేస్తారని, గ్రామ ఉరుసుకు ట్రాక్టర్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల ద్వారా వెళ్లలేని పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ ఏర్పాటు చేయడంలో పంచాయతీ అధికారులు విఫలం కావడంతోనే రోడ్డు మీదకు మురికి నీరు చేరి గుంతలు ఏర్పడి రహదారి పరిస్థితి దయనీయంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో స్థానిక ప్రజలు గ్రామస్తులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషాద్రి, ముస్తఫా, డి మాబు, కదివెల్ల హాజీ పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు సార్. ఇక్కడ భూములు చాలా గలీజు, ఏం మాకు చాలా పరిస్థితులు చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది అయితే అయిపోయింది సార్. ఇక్కడ టైం నుంచి మాకు అక్కడిక్కడ కాలువలు చేయాలి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు అంతా ఇక్కడ పిల్లలు పోవడానికి, స్కూల్ పోవడానికి, హాస్టల్ పిల్లలు పోవడానికి చాలా ఇది ఉంది సార్. ఇక్కడ హాస్టల్ కూడా అయితే ఖచ్చితంగా చేయాలి సార్. దీన్ని దయచేసి చేయాలి. కాలేజీలు కూడా ఉండవు, పిల్లలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల మండల, గోనెగండ్ల గ్రామ ప్రజలకు, టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్గా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు టిడిపి మైనారిటీ నాయకులు ఎస్ షేక్షావలి తెలిపారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల మండల, చిన్ననెల్టూరు గ్రామ ప్రజలకు, టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్గా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు సివిల్ కాంట్రాక్టర్ బి ఈశ్వర్ తెలిపారు.